శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రతి రాశికి ఒక బాధక గ్రహం ఉంటుంది. అది చరరాశులకి లాభాధిపతి, స్థిర రాశులకి భాగ్యాధిపతి, ద్విస్వభావ రాశులకి సప్తమాధిపతి బాధకుడు అవుతూ ఉంటాడు. మరి మన వృశ్చిక రాశి స్థిర రాశి అవ్వడం వల్ల భాగ్యాధిపతి చంద్రుడు బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే వృశ్చిక రాశి అందే బాధకుడైనటువంటి చంద్రుడు నీచ పొందుతూ ఉంటాడు. సో దానివలన ఒక విధంగా ప్రతి ఒక్కరికి జీవితంలో కూడా ఎవడో ఒకడు బాధకుడు ఉంటూ ఉంటాడు. మరి కొంతమందికి కొడుకే బాధకుడు అవుతూ ఉంటాడు, కొంతమందికి తండ్రి బాధకుడు అవుతూ ఉంటాడు, కొంతమందికి స్నేహితుడు బాధకుడు అవుతూ ఉంటాడు, చాలామందికి భార్య లేదా భర్త బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే వీళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు నిరంతరం ఏదో క్వశ్చన్ చేయడం, ఏదో ఇబ్బంది పెట్టడం, ఏదో విమర్శించడం చేస్తూ ఉంటారు. మరి వృశ్చిక రాశి వారికి 9వ స్థానాధిపతి చంద్రుడు బాధకుడై వృశ్చిక రాశి అందే నీచ పొందుతూ ఉంటాడు. అంటే వాడి యొక్క ఆలోచనే వాడికి బాధకుడు మాట. సో ఏ పని చేసినా కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, అందరినీ కూడా శత్రువులాగా అదే దృష్టితో చూడడం, అందరూ తన కోసమే అనుకుంటారనుకోవడం, ఎవరు ఏం చేసినా తన కోసమే చేస్తున్నారనో తన కోసమే మాట్లాడతారనో నిరంతరం ఈ మానసిక ఆవేదనతో ఎక్కువ మంది ఈ వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే చంద్రుడు బాధకుడు. మరి రాశిలో ఉంటే వృశ్చిక రాశి అవుతుందిగా, చంద్రుడు నీచిపడి ఉంటాడు. అందుకని వృశ్చిక రాశి వారికి వారే బాధకుడు అవుతూ ఉంటారు. అంటే విపరీతమైనటువంటి ఆలోచన, ఎక్కువ కోరికలు ఉంటాయి. చంద్రుడే మనస్కారకుడు కాబట్టి కోరికలకు కారణం అవుతుంటాడు. సో కోరికలు అయితే ఉంటాయి కానీ దానికి తగినటువంటి సామర్థ్యం వీళ్ళకి ఉండదు. అంటే వాళ్ళ స్థాయి మించిన కోరికలు ఉంటాయి, అందుకని ఆ కోరికలు తీర్చుకోలేకపోతుంటారు. నిజంగా అంత స్థాయి ఇచ్చినా కూడా అప్పటిదాకా దాని మీద వ్యామోహం పెంచుకున్న వాళ్ళు మరి దానికోసం ఏదో 1 లక్షో 10 లక్షలో ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు ఎందుకులేండి అంత మనీ వేస్ట్ అని దాన్ని వాళ్ళే చంపుకుంటూ ఉంటారు. అంటే ఒక సరైనటువంటి నిర్ణయం లేకపోవడం వల్ల మరి వృశ్చిక రాశి వారికి చంద్రుడు బాధకుడు అవ్వడం జరిగింది. అలాగే మరి ఈ వృశ్చిక రాశి వారికి సప్తమాధిపతిగా ఉన్నటువంటి వాడు శుక్రుడు. అంటే మనకి భార్యాకారకుడు శుక్రుడు, అందరికీ శుక్రుడే కారకుడు. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి భావాధిపతి కారకుడు కూడా శుక్రుడే అవడం వల్ల చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి వివాహం తర్వాత ఎక్కువగా భార్య మీద వ్యామోహం, ఇష్టం అది కావడం జరుగుతుంటుంది. ఒక విధంగా అదృష్టం కూడా. అంటే శుక్రుడు యాక్టివేట్ అవుతాడు వివాహం తర్వాత. ఎప్పుడైతే సప్తమం యాక్టివేట్ అయిందో జాతకుడికి అప్పటిదాకా సాధారణ జీవితం గడిపిన వాడు చాలా విలాసవంతంగా, సక్సెస్గా, ఆనందంగా, హ్యాపీగా, అంటే మంచి వస్త్రాలు నగలతో హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు మరి భాగ్యాధిపతి చంద్రుడికి శుక్రుడికి బాధకుడు కదా. ఏమాత్రం శుక్ర చంద్రులు కలిసి ఉన్న జాతకుడికి వివాహం తర్వాత అటు భార్య తల్లిగారితో వాళ్ళిద్దరికీ విభేదాలు రావడం వల్ల జాతకుడు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు విమర్శించుకోవడమో గొడవ పడడం వల్ల జాతకుడు 2 విషయాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, ఉద్యోగ విషయంలో విధి నిర్వహణ కరెక్ట్గా చేయలేకపోతుంటాడు, దానివల్ల ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే ఆర్థిక విషయాల్లో విపరీతమైన నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మరి ఈ వృశ్చిక రాశి వారు సప్తమాధిపతి శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే వారు 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఏంటంటే కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే జాతకుడు వ్యక్తిగతంగా స్త్రీల జోలికి, అటు అధికారంలో ఉన్న స్త్రీలు కానీ, ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఆఖరికి సొంత కూతురు కోళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 2, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జన్మజాతకంలో శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే వాళ్ళు చాలా వరకు ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మోసం వల్ల అవ్వచ్చు, వ్యామోహం వల్ల అవ్వచ్చు, వ్యసనం వల్ల అవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వృశ్చిక రాశి వారు. అదే ముఖ్యంగా మరి వృత్తికారకుడైనటువంటి శనితో ఈ చంద్రుడు కలిసిన బాధకుడు కలిసిన జాతకుడు వృత్తిరీత్యా ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ పడడం,
ఇనీషియల్గా ఉద్యోగరీత్యా చాలా దూర ప్రాంతం వెళ్ళటం, 2-3 ఉద్యోగాలు మారడం, ఉద్యోగంలో స్టెబిలిటీ లేకపోవడం, మానసికంగా చాలా ఇబ్బంది పడడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఈ వీరి యొక్క జన్మ జాతకంలో ఈ బాధకుడైనటువంటి చంద్రుడు శనితో కలిసి ఉండడం వల్ల, అయితే ఒక విధంగా రాష్ట్రాధిపతి కుజుడితో ఈ చంద్రుడు బాధకుడు కలిస్తే ఒక విధంగా ఇది చంద్రమంగళ యోగం అనే యోగం ఏర్పడుతుంది. ఈ కారణం వల్ల కూడా జాతకుడు అంటే భూములు, స్థిరాస్తులు అవి కలిసి వచ్చినప్పుడు కూడా చాలా వరకు అన్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించడం, అలాగే చెయ్యకూడని వ్యాపారాలు చేయడం, ఇవన్నీ కూడా జాతకుడు చేయడం వల్ల చాలా వరకు అతను ధనాన్ని ఆర్జించినప్పుడు కూడా అది చాలా వరకు ఫ్యూచర్లో జాతకుడికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. చాలామంది ఈ చంద్రమంగళ యోగం అనుకుంటారు, కానీ అది చూసిన వారికి యోగమే, కానీ తర్వాత మరి ఇబ్బందికరమైనటువంటి అవయోగంగా మారి జాతకుడు అనేక రకాల చికాకులకి, ఇబ్బందులకి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి ఈ చంద్రుడు మరి మనసుని కంట్రోల్లో పెట్టుకొని ఏదైనా మెడిటేషను, యోగా, ధ్యానం చేసుకొని కోరికలు తగ్గించుకుంటే ఖచ్చితంగా ఈ జాతకులు జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బాధకుడు మంచి జ్ఞానిగా మారే అవకాశం ఉంది. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది. అష్టమాధిపతి ఉంటాడు, అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి. 22వ ద్రాక్షాణపతి ఉంటాడు, 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్, దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని, అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో, సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలు ఇస్తాయి.
వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.